నమస్తే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి న్యాయవేదికలో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఎం వెంకటేశ్వరి గారు ఉన్నారు. మనం ఇవాల్టి న్యాయవేదికలో మాట్లాడుకోబోతున్నాం న్యాయ నిర్ణయ వేర్పాటుకు అలాగే విడాకులకు మధ్య తేడాలేంటి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంకటేశ్వరి గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి, మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. మేడం నమస్తే. నమస్తే. మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం న్యాయ నిర్ణయ వేర్పాటు అంటే ఏంటి, విడాకులు ఏంటి అనేది డిఫరెంట్ గా తెలుసుకున్నాం సెపరేట్ గా. ఈ రోజు న్యాయ నిర్ణయ వేర్పాటుకి అలాగే విడాకులకి మధ్య తేడా ఏంటి, అసలు ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకో. తప్పకుండా చెప్పండి మేడం. తప్పకుండా రెండిటికి తేడా ఉంది. అయితే రెండు విషయాలు ఈ రెండిట్లో ఇమిడి ఉంటాయి. ఒకటి వైవాహిక బంధం, ఒకటి ఒక ఇష్యూ. రెండోది వారసత్వ హక్కులు. ఈ రెండు విషయాలు అంటే న్యాయ నిర్ణయ వేర్పాటు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామో ఆ పేరులోనే మనకు నిజం జాగ్రత్తగా పేరును పరిశీలిస్తే అంటే న్యాయ నిర్ణయ వేర్పాటు అంటే న్యాయపరంగా నిర్ణయించినటువంటి వేరుగా ఉండడము, ఆ పేరులోని అర్థం అది. న్యాయ నిర్ణయ వేర్పాటు అంటే ఒక దంపతుల మధ్యన ఏదైనా తగాదా వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వేరుగా ఉండాలి అని అనుకుంటే, అంటే నిజం చెప్పాలంటే దానికి చట్టం యొక్క పర్మిషన్ అవసరం లేదు. ఇద్దరు భార్యాభర్తలు విడిగా ఉండాలంటే ఎవరి మటుకు వారు విడిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ విడిగా ఉన్నటువంటి సమయంలోని ఒకరి విషయంలోని ఇంకొకరు, ఒకరి హక్కుల్లోని ఇంకొకరు భంగం కలిగించేటటువంటి, ఒకరి స్వాతంత్రంలోని ఇంకొకరు భంగం కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే వారిద్దరి మధ్యన ఏదైనా మాట మీద తేడా వచ్చినప్పుడు, వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా తగాదా వచ్చినప్పుడే విడిగా ఉండాలని కోరుకుంటారు. అలా విడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకరి విషయంలో ఒకరు కలగజేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పగడబందిగా న్యాయపరంగా వేరుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చట్టపరంగా చట్టాన్ని ఆశ్రయించినప్పుడు చట్టం పాస్ చేసినటువంటి డిగ్రీ ప్రకారము న్యాయం నిర్ణయించినట్టుగా వేరుగా ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించేది న్యాయ నిర్ణయ వేర్పాటు. అయితే ఈ వేరుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వివాహ బంధానికి ఎటువంటి డోకా ఉండదు, అంటే వాళ్ళు విడిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఆ వివాహ బంధం అలాగే ఉంటుంది. ఆ బంధం అన్నది పదిలంగా ఉండేటటువంటి అవకాశం కలిగించేటటువంటిది న్యాయ నిర్ణయ వేర్పాటు. అంటే జ్యుడిషియల్ సపరేషన్, అంటే జ్యుడిషియల్గా సపరేట్గా ఉంటారు తప్పితే మ్యారేజ్ అనేటటువంటి బంధం అలాగే కంటిన్యూ అవుతుంది, ఆ రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. అది ఒక ఇష్యూ. అంటే ఇక్కడ అదే డైవర్స్ విషయానికి వచ్చినప్పుడు ఇద్దరు దంపతుల్లో తగాదా వచ్చినప్పుడు సరైనటువంటి కారణాన్ని చూపించి ఇద్దరూ విడిపోయేటటువంటి అవకాశాన్ని కలిగించేటటువంటిది డైవర్స్. దట్ ఈస్ కాల్డ్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొదటి దాంట్లోని వివాహ బంధం అలాగే ఉంటుంది, రెండో దాంట్లోని వివాహ బంధం పూర్తిగా తెగిపోతుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు అనేటటువంటి అస్తిత్వాన్ని కోల్పోతారు, ఆ బంధాన్ని కోల్పోతారు. ఎప్పుడైతే డైవర్స్ వచ్చిందో భార్య ఎవరో ఆమె ఒక ఇండివిజువల్, భర్త ఒక ఇండివిజువల్. ఈమె అతనికి ఏమీ కాదు, అతను ఈమెకేమీ కాదు. అదే న్యాయ నిర్ణయ వేర్పాటులోని మ్యారేజ్ అనేటటువంటిది, ఆ వివాహం అనేటటువంటి బంధం అలాగే ఉంటుంది. కాబట్టి వేరుగా ఉన్నా కానీ ఈమె భర్తకి భార్యనే, అతను ఆ భార్యకి భర్తగానే ఉంటారు. ఆ రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ వారసత్వపు హక్కులు. దాని గురించి తెలుసుకునే ముందు కాలర్ తీసుకుందాం మేడం. కడప నుంచి శోభన గారు ఉన్నారు. శోభన గారు మాట్లాడండి. శోభన గారు మీ డౌట్ ఏంటో చెప్పండి వెంకటేశ్వర్ గారితో. చెప్పండి అమ్మా. హలో మేడం. హలో నమస్తే శోభన, చెప్పమ్మా. ఇప్పుడు మా ఆయన నన్ను వదిలిపెట్టేస్తున్నాడు మేడం. ఓకే. అది మా అత్త పేరు మీద ఇల్లు ఉంది మేడం. ఓకే. వదిలేశారంటే అంటే ఇప్పుడు కిడ్నీ చేస్తున్నారు మేడం, ఒకటి ఆపరేషన్ అయితే. కాదమ్మా, మీ భర్త మీకు విడాకులు ఇచ్చారా? విడాకులు ఇవ్వలేదు మేడం, వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మేడం. ఓకే. మీ అత్తగారి పేరు మీద ఇల్లు ఉందంటే మీ అత్తగారి దాది వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకున్నారా లేకపోతే మీ మామగారిదా? లేదు మేడం, అది పేరు కోటర్స్ మేడం, అది. ఓకే. ఆమె పేరు మీద వచ్చింది. ఓకే. అది కొడుకు అయితే ఇవ్వను అంటాను మేడం. ఎవరికి ఇస్తా అంటున్నారు? హలో చెప్పండి అమ్మా. ఓకే చెప్పండి.
అంటే ఆమె ప్రశ్న మేబీ ఆ క్వార్టర్ నాకేమన్నా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి అడగాలనుకుంటున్నట్టున్నారు. అయితే కొడుకు ఇవ్వను అని అంటున్నారు కాబట్టి ఈమెకి ఇచ్చేటటువంటి అంటే ఈమె బాగా అత్తగారితో మంచి సాన్నిహిత్యం కానివ్వండి, మంచి సంబంధాలు సత్సంబంధాలు కానీ ఉంటే ఈ అమ్మాయి ఉండేటటువంటి అవకాశం ఉంది. లేదా ఈ అమ్మాయి పిల్లలకి తర్వాత ఆ పిల్లలకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒకటి ఏంటంటే నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి అన్నది చెప్పలేదు ఆమె. క్వార్టర్ అంటున్నారు. క్వార్టర్ అంటే ఏంటి, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగంలో వచ్చినటువంటి క్వార్టర్సా, లేకపోతే మరి పథకాల ద్వారా వచ్చేటటువంటిదా మనం చూసుకోవాలి. ఎవరి పేరు మీద అలాట్ అయిందో వాళ్ళ పేరు మీదే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళ లీగలైజ్ అది కంటిన్యూ అవుతుంది. అది మరి కొడుకు ఇవ్వను అని అంటే మరి కొడుకు పేరు మీద ఉన్నదాన్ని ఈ అమ్మాయి పేరు మీద గిఫ్ట్ చేయడం అట్లా ఏదైనా చేయొచ్చు. అంటే సరిగ్గా కంప్లీట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ కాలర్ ఉన్నారు మేడం, హైదరాబాద్ నుంచి సంతోష్ గారు. సంతోష్ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి క్లియర్గా. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం మేడం నా పేరు సంతోష్ అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి సంతోష్. మేడం మేడం ఇది 14 months బ్యాక్ మా భార్య మా పాపని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయిందండి. ఓకే. అయితే నేను పిఎస్ లో కూడా కంప్లైంట్ చేసినానండి. అయితే మా అత్తగారిని అడుగుతేనేమో మాకేం తెలియదు అని అంటారు. నేను ఎవరిని అప్రోచ్ కావాలో నాకు అర్థమైతలేదు మేడం. అసలు స్టేషన్ కి దాదాపు ఎంత తిరిగినా ఎవరు పట్టించుకుంటలే మేడం. మీరేం చేస్తారు సంతోష్? మేడం బిజినెస్ మేడం. బిజినెస్ చేస్తున్నారు. సో యూఆర్ ఎడ్యుకేటెడ్. అవును మేడం. మీరు చెప్పిన దాంట్లోని నాకు అంటే మీ యొక్క మనసు యొక్క స్వచ్ఛత కనిపించట్లేదు. ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి వారు, బిజినెస్ చేస్తున్నారు. మా భార్య 14 months బ్యాక్ వెళ్ళిపోయింది, నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తున్నారు. మీ అత్తగారి దగ్గరికి వెళ్తే మాకు తెలియదు అని అంటున్నారు. ఈ ఒక చదువుకున్నటువంటి విద్యార్థికులు చేసేటటువంటి ప్రయత్నం ఇంత మాత్రమేనా? ఇంకా మరి ఈరోజేమో ఈ కార్యక్రమాన్ని చూసి వెంటనే మీరు ప్రశ్నించారు కూడా. ఒక న్యాయవాదిని న్యాయ సలహా తీసుకోవడానికి ప్రశ్న కూడా వేశారు. ఈ 14 నెలల నుంచి మీరు ఎందుకు న్యాయవాదిని అప్రోచ్ కాలేదు? అప్రోచ్ అయ్యింటే తప్పకుండా మీకు లీగల్ రెమెడీ వచ్చేది. ఈ పాటికి నిజంగా మీ భార్య, మీ ఇద్దరు మంచిగా ఉండగా వెళ్ళిపోయి ఉంటే మీకు మీ భార్య యొక్క ఎక్కడ ఉన్నదో తెలిసేటటువంటి అవకాశం కూడా ఉండేది. కనుక మీరు మంచి అడ్వకేట్ని చూసుకొని లీగల్ స్టెప్స్ తీసుకోండి ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వైఫ్. అయితే ఒకటి ఏంటంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండడమే కాదు, మీరు హైకోర్టులో కేసు కూడా వేసుకోవాలి. మా భార్య ఇలా నేను పలానా కంప్లైంట్ ఇచ్చాను, మా భార్య ఇంకా రాలేదని చెప్పి మీరు హైకోర్టులో కేసు వేసుకుంటే తప్పకుండా మీకు మీ భార్య దొరికేటటువంటి అవకాశం ఉంది. లేదా ఏం జరిగింది అన్నది మీ దృష్టికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం. నమస్తే వెంకటేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే మేడం. పోయిన నెలలో ఒక క్వశ్చన్ కానీ దాని రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ ఆన్సర్ కావాలి మేడం మాకు. చెప్పండి. మా తమ్ముడు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలన్నాడు మేడం. అంటే ఫ్యామిలీ మెంబర్ చెప్పలేదు. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. మా అమ్మ మా తమ్ముడు కలిసి మ్యారేజ్ చేసుకుంటారు మేడం. మా మిగతా 6 అన్నదమ్ములు, మిగతా 5కి ఇష్టం లేదు. అంటే పెళ్లి ఇష్టమే కానీ చెప్పకుండా చేసుకోవడం అనేది ఇష్టం లేదు. ఓకే, చెప్పారు. ఇది లాస్ట్ టైం మీరు అడిగారు క్వశ్చన్, నేను ఆన్సర్ చేశాను. మీ ఫర్దర్ క్వశ్చన్ ఏంటో అడగండి. ఓకే మేడం. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళ ఫ్యామిలీ తరపు వాళ్ళకి ఈ ఇంట్లో వచ్చి 2-3 రోజులు ఉంటున్నారు మేడం. అది మాకు ఇబ్బందిగా ఉంది, మాతో మాట్లాడకుండా చేశారు కదా అని చెప్పి. వాళ్ళు అయితే మేము మిగతా వాళ్ళం సపరేట్ గా ఉంటున్నారు మేడం. వాళ్ళు మా సొంత ఆస్తిలో వాళ్ళు ఉంటున్నారు, సొంత ఇంట్లో. మేము అద్దెకు ఉంటున్నాము. అక్కడ వాళ్ళు వచ్చి అలా ఉండటానికి మాకు ఇబ్బందిగా ఉంది. మా అమ్మాయిని చూసుకోవడానికి మేము రావడానికి ఇబ్బంది అయింది మీకు, అది అంటున్నారు మేడం. దానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మేము ఏం అనలేకపోతున్నాము. దానికి వాళ్ళకి ఎంత హక్కు ఉంటుంది? మాకు తెలియకుండా చేశారు, చెప్పకుండా చేశారు. వాళ్ళు అలా అడగటానికి అంత వాళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా? ఓకే, ఇది వెంకటేశ్వరరావు గారు మీరు లాస్ట్ టైం కూడా అడిగారు. మీరు చాలా చిన్న విషయాలు, ఇది కేవలం ఈగో ప్రాబ్లం, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మీకు చెప్పలేదు కాబట్టి, మీకు ఇష్టం లేదు కాబట్టి, మీ మదర్ చేసినటువంటి, మీ తమ్ముడికి చేసినటువంటి వివాహం పట్ల మాకు ఏమాత్రం సుముఖత లేదు, అందుకే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఆ అమ్మాయి బంధువులు అంటే ఇష్టం లేదు అనడం ఎంత మటుకు సమంజసం. అంటే మీరు పెద్దవారిలాగా ఉన్నారు, పెద్దవారు అయ్యి ఉండి ఇటువంటి ఆలోచనలు ఉండడము అంత అప్రిషియబుల్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ మదర్ ఉన్నారు,
మీ తమ్ముడికి పెళ్లి చేశారు, మీ మీ మీద మీ తల్లికి ఎంత హక్కు ఉందో మీ తమ్ముడి మీద కూడా మీ తల్లికి అంత హక్కు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మీ బ్రదరు మేజరు, ఆయన వివాహం చేసుకున్నాడు. మీ భార్యలకి మీ కుటుంబంలో ఎంత గౌరవం లభిస్తుందో మీ తమ్ముడు భార్య కూడా అంతే గౌరవం ఆ కుటుంబంలో లభించి తీరాలి. అది కుటుంబ వ్యవస్థ మీద ఒకవేళ మీకంటూ ఏదైనా గౌరవం ఉంటే మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇంకొకటి సెకండ్, మీరు ఫర్దర్ క్వశ్చన్ వాళ్ళు అడిగారు, ఆ అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చి ఉంటున్నారు అని అంటున్నారు. అంటే పర్మనెంట్గా ఉంటున్నారా, లేకపోతే ఏదో వచ్చి ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చి ఉండొచ్చు, చూసుకొని ఉండొచ్చు. దానికి మీరు పెద్ద అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మ్యారేజ్ అన్నది నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిపి బంధం ఏర్పడమే కాదు, రెండు కుటుంబాలకు ఏర్పడేటటువంటి అనుబంధం అని ఎందరో పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయితోనే ఒక్కసారి మీ తమ్ముడికి వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి తరఫు బంధువులందరూ కూడా మీ బంధువులు అయిపోతారు. నిజం చెప్పాలంటే మీ రెండు కుటుంబాలు ఒక కుటుంబంగా వ్యవహరించాల్సినటువంటి విషయం. అయితే మీరు హక్కు విషయం మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రాపర్టీలోని వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. ఏదైనా హక్కు ఉంటే మీ తమ్ముడికి ఉంటుంది, మీ తమ్ముడు ద్వారా మీ తమ్ముడికి వివాహమైనటువంటి భార్యకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు తప్పితే వాళ్ళు పర్మనెంట్గా దానికి హక్కుదారులు అయిపోయేటటువంటి అవకాశం లేదు. స్వాగతం మేడం. చోడవరం నుంచి విద్యా గారు ఉన్నారు, మాట్లాడదాం. విద్యా గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే మా అత్తగారు ఫస్ట్ మ్యారేజ్ అయిందండి. చెప్పమ్మా. మా ఆయన గారికి ఫస్ట్ మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిందండి వాళ్ళ. ఓకే. ఆ తర్వాత వాళ్ళు మాకు చెప్పలేదు, చెప్పకుంటే నన్ను రెండో పెళ్లి చేసుకున్నారండి. ఇప్పుడు అసలు నేను సూసైడ్ ప్లానింగ్ చేశానని నన్ను మా ఇంటికి చేసొచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే. దానికి ఏదైనా అవుతుందా అండి? వచ్చి సంవత్సరం అయింది. ఏం కావాలమ్మా నీకు? నాకు ఏం కావాలంటే అతను కావాలండి. మేము చాలా పేదవాళ్ళము. ఓకే. ఇప్పుడు మెయిన్ చాలా ప్యాథటిక్ చూడండి. దురదృష్టం ఏంటంటే మన దేశంలోని ఆడపిల్లల్ని పెళ్లి చేయాలనే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్, వాళ్ళని ఒక ఆర్థిక పరంగా వాళ్ళు నిలదొక్కునేటటువంటి పరిస్థితికి తీసుకురావాలి, ఒక జ్ఞానవంతులుగా తయారు చేయాలి, సమాజంలో వచ్చేటటువంటి కష్టాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితికి వాళ్ళని పెంచే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇటు తల్లిదండ్రులే కాదు, సమాజము అనుకోదు, ప్రభుత్వాలు కూడా అనుకో, చాలా దురదృష్టకరం. అయితే ఇక్కడ అమ్మాయి చూసారా, ప్రశ్న అంతా చెప్పిన తర్వాత నా భర్త నాకు కావాలి అని, చాలా పేదవాళ్ళమండి అంటే ఆ ప్రశ్నలోనే మనకు సమాధానం ఉంది. అదే పేదరికం అన్నది లేకపోతే నా బ్రతుకు నేను బ్రతకలను అనేటటువంటి భావన కూడా అమ్మాయి వ్యక్తపరిచింది ఆ మాటలోని. కనుక ఈ అమ్మాయి కానీ ఒకటండి, చదువుకున్నా చదువుకోకపోయినా, ఆర్థిక పరంగా స్వాతంత్రాలైనా కాకపోయినా, స్త్రీ మాత్రము తను ఎదుర్కొంటున్నటువంటి కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, అంటే ఆత్మహత్య కూడా చేయడానికి ప్రయత్నించాను అని చెప్పాను. అక్కర్లేదమ్మా, ఎందుకంటే మీరు తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి ఒక 16 ఏళ్ళు 18 ఏళ్ల మటుకు మిమ్మల్ని పెంచిన తర్వాత మీ జీవితంలోని భర్త అనేటటువంటి పాత్ర ప్రవేశం అవుతుంది. అప్పుడు మటుకు మీరు నిర్భయంగా పెరిగినటువంటి వాళ్ళ కష్టాలను కూడా ఎదుర్కొంటూ పెరిగినటువంటి మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతకలేమని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అతని అండతోనే మీరు బ్రతికారంటే అది కూడా లేదు. అతని అండ లేదు కాబట్టి, దొరకటం లేదు కాబట్టి మీరు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కనుక సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ స్థాయి స్త్రీ ఆ స్థాయిలో బ్రతికేటటువంటి అవకాశం మన సమాజం కల్పిస్తుంది. చదువుకోకపోతే 4 ఏళ్ళ పని చేసుకుని బ్రతుకుతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళ బిడ్డలు పెంచుకుంటున్నారు. కనుక ఎప్పుడు కూడా ఆత్మహత్య ప్రయత్నం ఏ అమ్మాయిలు కూడా చేయకూడదు. ఇది నేను ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే బ్రతకడానికి మన ప్రపంచం చాలా విశాలమైనది, బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి. స్వచ్ఛంగా నీతిగా తప్పకుండా బ్రతికేటటువంటి అవకాశం మనకు సమాజం కల్పిస్తుంది. దానికి కావాల్సింది మనలోని ఒక ధైర్యము, ఒక కాన్ఫిడెన్స్, ముందుకు వెళ్ళేటటువంటి పట్టుదల ఉంటే తప్పకుండా మీరు బ్రతకవచ్చు. అయితే ఈ అమ్మాయి మాత్రం నా భర్త కావాలి అని ప్రశ్న అడిగింది కాబట్టి, అమ్మ మీరు మీ భర్తని కలవడానికి
కోర్టు బయట అంటే చట్టం బయట ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. అంటే మీ పెద్దల్ని తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడించడం, మీ కుల పెద్దలు ఉంటే మీ కుల పెద్దల ద్వారా, మీ సంఘాలు ఏమన్నట్టే సంఘాల ద్వారా ప్రయత్నించండి. ఇదేది కాకపోతే మీకు మీ ఊరిలో ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ అనేటటువంటి ఒకటి ఉంటుంది. ఆ న్యాయ సేవా సదన్కి వెళ్ళి ఇట్లా నా భర్త ఇట్లా నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నేను నా భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పేసి వాళ్ళకి చెప్తే అక్కడ తప్పకుండా మీ భర్తను పిలిపించి సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. కాని పక్షంలో ఒక మంచి అడ్వకేట్ని పెట్టి మీకు దానికి తగ్గ కేసుని వేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఒక్కటి, ఏ కోర్టులైనా ఏవైనా కానీ ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనిషి యొక్క మనసును మార్చేటటువంటి ప్రయత్నం మాత్రం చట్టాలు కానివ్వండి, పోలీసు యంత్రాంగం కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మీడియా కానివ్వండి చేయలేదండి. అది మన సంస్కారం బట్టి, మన పెరిగినటువంటి వాతావరణం బట్టి, మనకి సమాజం పట్ల ఉన్న బాధ్యత పైన కానివ్వండి, లేదా మానవీయ దృక్పథం మనకుంటే తప్పకుండా సాటి మనిషిని మనిషిగా చూసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జీవితంలో వచ్చేటటువంటి భాగస్వామిని ప్రేమగా చూడలేకపోవడం అన్నది నిజంగా అది ఆ మనిషి యొక్క కఠోర మనస్తత్వానికి నిదర్శనం. కనుక ఆ మనస్తత్వం మార్చాలంటేనండి చాలా మటుకు చాలా కష్టం. ఎంత కౌన్సిలింగ్స్ చేసినా, ఎంత మీడియేషన్ చేసినా ఏదో ఒక ఆశ చూపించి కలపగలుగుతానేమో, కానీ ఆ మనిషిలోని ప్రేమ పుట్టించడం అన్నది చాలా అరుదైనటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైనా కానీ మనల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఉంటే అతను పూజించాలి. అతను కానివ్వండి, ఆమెని కానివ్వండి. లేని పక్షంలో మనం జీవితంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, కానీ ఆ వ్యక్తితోనే మన జీవితాన్ని ఆపేసుకోకూడదమ్మా. ఓకే, నెక్స్ట్ రవి గారు ఉన్నారండి, జగిత్యాల నుంచి మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వెంకటేశ్వర్ గారికి. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. అమ్మ కొంచెం గట్టి క్లియర్గా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. నమస్కారం మేడం. మేడం మాది మా అత్తగారి ఇంట్లో నలుగురు బిడ్డలు మేడం. మా అత్తగారి ఇంట్లో నలుగురికి పెళ్లిళ్ళు అవుతుంది మేడం. అయితే భూమి ఉంది, కొంచెం ల్యాండ్ మీద ఒక ఇల్లు ఉన్నది. ల్యాండ్ ఉంది, ఒక ఇల్లు ఉంది. అంటే నాకే కావాలంటుంది, అట్లా అందరికి పెళ్లి. ఇంకా ఎవరు నాకే కావాలంటున్నారు? సరే, ఎనీవే ఇప్పుడు ఇది కొత్త ఇదేంటంటే సక్సెషన్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత వారసత్వ చట్టంలో జరిగినటువంటి ఈ సవరణ వలన ఏంటంటే చాలామంది అల్లుళ్ళు ఇలాగ మా భార్యకి ఏమైనా వాటా వచ్చే అవకాశం ఉందా అనేటటువంటి ప్రశ్నలు ఎక్కువ, అటువంటి కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ప్రశ్న కూడా అదే, ఎందుకంటే మా అత్తగారికి 4 ఆడపిల్లలు ఉన్నారు, ఏదో భూమి కూడా ఉందని చెప్తున్నారు. ఈ ప్రశ్నకి ఏమండి రవి గారు, ఈ ప్రశ్నకి సమాధానము మీ అత్తగారికి ఆ ఆస్తి ఏ విధంగా సంక్రమించింది అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మీ అత్తగారు వాళ్ళు పుట్టింటి నుంచి తెచ్చుకున్నారనుకోండి ఆ ఆస్తి, దాన్ని స్త్రీధన అంటారు. అప్పుడు స్త్రీధనని ఆమె ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు, ఒకే కూతురు కన్నా ఇచ్చుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, ధర్మం చేసుకోవచ్చు. లేదు మీ మామగారి నుంచి సంక్రమించింది అయితే మీ భార్యతో పాటు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారో, అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా మీ అత్తగారితో పాటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుంచి శేఖర్ గారు ఉన్నారు. శేఖర్ గారు చెప్పండి. నమస్కారం అండి, వెంకటేశ్వర గారితో మాట్లాడాలండి. నమస్తే శేఖర్ గారు, చెప్పండి. మేడం, నా భార్య నా మీద 498 కేసు పెట్టిందండి. ఆమంతటా ఆమె వాలంటీర్గా ఇంట్లో ఇంటికి ఉండి వెళ్ళిపోయింది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా లాయర్తోనూ మీడియేటర్స్ ద్వారా చేసినా కూడా ఆమె వినకుండా వినకపోతే నేను అప్పుడు లాయర్ నోటీస్ పంపించానండి. ఏమని? లీగల్ నోటీస్ పంపించాను. అదే లీగల్ నోటీస్ ఏమని ఇచ్చారు? రమ్మని ఇచ్చారా? రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కోసం ఆమె దాన్ని అడ్డం పెట్టుకొని నా మీద, మా పేరెంట్స్ మీద, మా బ్రదర్ మీద 498 కేసు పెట్టిందండి. ఓకే, ఏమండి ఇది జరిగి 3 years అయిపోయింది. 498 కేసుతో నేను ఎక్విటల్ అయ్యాను. అండ్ దాని తర్వాత నేను సైమల్టేనియస్ గా అది దీంతో నేను మనస్తాపం చెంది నేను డైవర్స్ కేసు వేశానండి. ఓకే, అయితే లోయర్ కోర్టు నాకు డైవర్స్ డిజర్షన్ అండ్ క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద నాకు ఇచ్చింది. ఓకే,
డైవర్స్ గ్రాంట్ అయిందండి. ఓకే. అయితే ఇప్పుడు ఇవి ఈ కేసులు అట్లా ఉండగానే అంటే ఈ డైవర్స్ రాకముందే మెయింటెనెన్స్ కూడా నాకు ఇవ్వమని చెప్పింది. నేను ఆమెకి మెయింటెనెన్స్ పే చేస్తున్నానండి. అయితే ఇప్పుడు నాకు డైవర్స్ గ్రాంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకా కూడా నా సర్నేమ్ ఏదైతే ఉందో అదే వాడుతుంది. ఈజ్ లీగల్లీ ఎలిజిబుల్ టు యూజ్ మై సర్నేమ్? ఇది నా డౌట్ అండి. ఓకే ఓకే ఓకే. ఈ ప్రశ్నలో నేను ఇంకో విషయం కూడా చెప్పాను. అంటే ఈరోజు సమాజాన్ని, ముఖ్యంగా వివాహ వ్యవస్థని పట్టి పీడిస్తున్నటువంటిది, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థను పట్టి పీడిస్తున్నటువంటి అనేక అవరోధాల్లోని 498A ఒకటి. అమ్మాయిలందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులకి. 498A అన్నది నిజం చెప్పాలంటే చాలా ఇబ్బందులు పాలు చేసి, చాలా హింసకు లోను చేస్తుంటే, ఆ అమ్మాయిని, కోడల్ని హింసకు లోను చేసి, వరకట్నాన్ని తెమ్మనో లేదో ఏదో ఒకటి ఆశించి అమ్మాయిని శారీరకంగా, మానసికంగా హింసకు లోను చేస్తే 498Aని యూజ్ చేసుకోండి. తప్పకుండా మీరు కంప్లైంట్ వేసే అవకాశం ఉంది. కానీ కలిసి ఉండాలనే సదుద్దేశం ఉంటే కాస్త ఓర్చుకొని మీరు భర్తను మార్చుకొని మీ విచ్ఛిన్నమైనటువంటి మీ కుటుంబాన్ని సరిదిద్దుకొని ప్రయత్నం చేయండి. అంతేకాని ప్రతి చిన్న విషయానికి 498A వేసి ఏదో మేము ఇచ్చినటువంటి కట్నం తిరిగి తెచ్చుకోవాలనో, లేకపోతే అతనికి బుద్ధి చెప్పాలి, అతని ఇంటి వారికి బుద్ధి చెప్పాలి, మనం సాధించి తీరాలి, మనం అన్నట్టుగా చేయలేదు కాబట్టి సాధించి తీరాలి అనే పగతోనూ 498A వేయడం, లేదా మేము కలిసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి 498A వేయడం అన్నది నిజం చెప్పాలంటే మీరు కాస్త గొడవలతో ఉన్నటువంటి కుటుంబాన్ని పూర్తిగా గొడవలమయం చేసుకోవడానికి మీ అంతటా మీరు పునాది వేసుకుంటున్నారు. అంతేకాకుండా బాగా ఉండేటటువంటి మీ సంసారాలని మీరే పాడు చేసుకుంటున్నారు. దయచేసి అటువంటి ఆలోచనలు మానుకోండి. వీలైనంత మటుకు సర్దుకొని, ఇద్దరూ సర్దుకోవాలి, ఒక్కరే కాదు, ఇద్దరూ సర్దుకొని కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకొని వెళ్ళాలి. తప్పితే ఈ 498A వేసి, ముఖ్యంగా అబ్బాయినే కాకుండా అబ్బాయి తల్లిదండ్రులని, వాళ్ళ అక్కజెల్లెల్ని, వాళ్ళకు పెళ్ళిళ్ళైన బావల్ని, మరుదుల్ని అందరినీ వేసి అనవసరంగా అందరినీ ఇబ్బంది పాలు చేసి చివరికి ఈ కేసులో చూడండి అతను ఎక్విటల్ అయ్యాడు. 498A వేశారు, అతను తప్పు లేదు అని నిరూపితమైంది. అంతేకాకుండా అతను డైవర్స్ వేశారు, డైవర్స్ వేస్తే డైవర్స్ కూడా గ్రాంట్ అయింది. ఈ కేసులో అమ్మాయి సాధించింది ఏంటి? చివరికి అన్ని కోల్పోయింది. రోజు రేపు ఇంకొక వివాహం చేసుకోవాలన్నా నువ్వు ముందు వివాహం చేసుకున్న వాళ్ళని ఈ విధంగా చేసావు, నువ్వు మమ్మల్ని ఏ విధంగా చూస్తావు అని చెప్పేసి వాళ్ళు ముందుకు రారు ఎవరు. కనుక దయచేసి జీవితాలను పాడు చేసుకోకండి. పట్టుదలతోని, అమాయకత్వంతో, లేదా మీ చిన్నతనంతో, మీ తల్లిదండ్రుల ప్రోద్బలంతో, చుట్టుపక్కల వాళ్ళ ప్రోత్సాహంతో ఇవన్నీ వద్దు. దయచేసి మీలోనూ ఉన్న లోపాలేవో మీరే సరిదిద్దుకోండి. దీనికి ఈగో ప్రాబ్లం అక్కర్లేదు. అయితే ఈ కేసులోని డైవర్స్ వచ్చిన తర్వాత కూడా నా సర్నేమ్ యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే డైవర్స్ మీకు కింద కోర్టులో వచ్చింది. కింద కోర్టులో వచ్చిన తర్వాత దానికి అప్పీల్ ఉంటుంది. 30 రోజుల లోపల అప్పీల్ వేయవలసి ఉంటుంది. మీరు కేసు గెలిచారు కాబట్టి ఆ అమ్మాయి హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి ఉండవచ్చు. ఒకవేళ అప్పీల్ పెండింగ్లో ఉన్నప్పుడు మీకు డైవర్స్ వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇంటరిమ్ సస్పెన్షన్ని హైకోర్టు సాధారణంగా గ్రాంట్ చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి ఇంటరిమ్ సస్పెన్షన్ వచ్చిందంటే కింద కోర్టు డైవర్స్ పక్కన పడినట్టు ఫర్ టెంపరీ పీరియడ్. ఆ టైంలో మీరు ఇంకా భార్యాభర్తలుగా ఉన్నట్టే కాబట్టి సర్నేమ్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా హైకోర్టులో కూడా అయిపోయిన తర్వాత కూడా కొద్దిమంది సుప్రీంకోర్టు మటుకు కూడా వెళ్తారు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా టిల్ సుప్రీంకోర్టు డిసైడ్ అయ్యేంత మటుకు ఈ మ్యాటర్ కలిసి ఉన్నట్టుగానే పరిగణించాలి. లేదు వెళ్లకుండా ఇక్కడే అయిపోయింది అనుకో, టైం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మీకు సర్నేమ్ ఉపయోగించుకుంటుందంటే మీరు ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి, ఇంకా నుంచి ఈ సర్నేమ్ ఉపయోగించవద్దు, ఇది మా ఇంటి సర్నేమ్ అని మీరు ఇచ్చి మీరు యూ కెన్ టేక్ అప్రాప్రియేట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. న్యాయ నిర్ణయ వేర్పాటుకు విడాకులకు ఏంటి సంబంధం అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యాయవేదిక కార్యక్రమం విశేషాలు. నమస్తే.